హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలానే వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి మనం ఇలా కవర్లో కాకుండా అంటే బాక్స్లో ఇంకా స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ డేస్ వరకు వస్తుంది. ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ మిర్చి అనేది అసలు పాడవదండి. అంటే చాలా వరకు మాత్రం పాడవకుండా ఉంటుంది. అదే మనం కవర్లో ఉంచితే మాత్రం తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి అన్నిటికీ తొడిమెలు తీసుకోవాలండి. తొడిమెలు తీసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు మిర్చి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా అన్నిటికీ మొత్తానికి తొడిమెలు తీసేయాలి. ఏమైనా వేస్టేజ్ అంటే ఏమైనా బాగాలేంది ఉంటే మాత్రం పడేయండి. ఇప్పుడు ఈ ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకు చాలా డేస్ వరకు పాడవదు, అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ టిప్ కనుక మీకు నచ్చితే మాత్రం ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు అంటే చూడడానికి బాగుంటుంది, అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఎక్కువ డేస్ వరకు వస్తుంది మీకు. పచ్చిమిర్చి కూడా అస్సలు పాడవదు. కావాలంటే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కవర్లో కాకుండా ఒక డబ్బాలో స్టోర్ చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ మిర్చి వచ్చేసి నేను లాస్ట్ అంటే ఒక 10 డేస్ అవుతుందండి. అసలు చూడండి, ఒక్క మిర్చి కూడా పాడవ్వలేదు. హానెస్ట్గా చెప్తున్నాను, నిజంగా పాడవ్వలేదు. కాబట్టి మీకు కూడా ఈ విషయం అంటే మీరు కూడా వీడియో చూసి మీకు తెలిసి మీరు కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ వస్తుందనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా కవర్లో కాకుండా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా డేస్ వరకు వస్తుంది. ఇలా పెడితే ఏంటంటే ఒక ఆకు పాడైపోయినా కూడా ఒకదానికి ఒకటి తగిలి మొత్తం పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కవర్లో నుంచి తీసేసి మనకు అంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కింద అంటే రబ్బర్ పెట్టిన కాడ నుంచి అయితే బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసేయాలి. అన్నిటికీ అలా కట్ చేసేసి మనం ఇది కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే చాలా డేస్ వరకు వస్తుందండి. అలానే ఈ కొత్తిమీరను మనం అంటే డైరెక్ట్ ఇలా కాకుండా లేకపోతే మనం వాష్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసి తుడిచేసి మొత్తం మారిపోయిన తర్వాతనే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకు అలా చేసుకున్నా కూడా ఎక్కువ డేసే వస్తుంది. అలా చేసుకుంటే ఏంటంటే మనం కర్రీ అంటే ఒక్కోసారి హడావుడిగా చేస్తుంటాం కదా, ఇంకా కడగాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ కర్రీలో కూడా వేసేయవచ్చు. కాబట్టి అలా చేసుకొని పెట్టుకున్నా ఏం కాదు. లేకపోతే డైరెక్ట్ ఇలా వేసుకొని మనం కర్రీ చేసే ముందు కూడా కర్రీలో వేసేటప్పుడు ముందు క్లీన్ చేసుకొని అందులో వేసుకున్నా సరిపోతుంది. ఇక మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. కాకపోతే ఇలా డబ్బాలో పెట్టుకుంటే ఏంటంటే మనకు పాడవదు, ఎక్కువ డేస్ వరకు వస్తుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్కువ డేస్ వస్తుందండి. ఈ టిప్ కూడా నచ్చితే లైక్ చేసేయండి, ఫాలో అయిపోండి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అప్పుడు కవర్లో పాడైపోతుందా లేకపోతే డబ్బాలో పెడుతుంటే పాడైపోతుందా అని తెలుస్తుంది కదా. నెక్స్ట్ అలానే కరివేపాకు కూడా అలానే చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కవర్లో పెట్టకుండా ఇది కూడా ఒక బాక్స్లో పెట్టేస్తే ఏంటంటే ఇదైతే ఇంకా చాలా ఎక్కువ డేస్ వస్తుందండి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే మాత్రం ఎక్కువ డేస్ వస్తుంది. ఇలా ఇది కూడా మొత్తం ఆకులో కాకుండా ఒక అంటే రెమ్మల్లాగా తెంపుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ వరకు వస్తుంది, అసలు పాడవదండి. కాకపోతే దీన్ని కూడా మనం అంటే ముందే అంటే వాటర్లో కడిగేసి అంటే కాటన్ క్లాత్ తుడిచేసి మొత్తం ఆరిన తర్వాత డబ్బాలో వేసుకున్నా కూడా మనం డైరెక్ట్ అంటే కర్రీలో వేసుకోవడానికి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక మళ్ళీ తర్వాత కడగాల్సిన అవసరం ఉండదు. ఇక అంటే ఒక్కోసారి ఫాస్ట్ కర్రీ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇక మళ్ళీ ఊకే కడగాలంటే చికాగా అనిపిస్తుంది. కాబట్టి ముందే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇక డైరెక్ట్ వేసేయవచ్చు. కాబట్టి అలా చేసుకున్నా ఏం లేదు. కాబట్టి ఇక ఇందులో బాక్స్లో పెట్టేసి మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది కూడా ఎక్కువ డేస్ వరకు పాడవకుండా చాలా డేస్ వస్తుందండి. ఇది కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో అయిపోండి. ఒక దాంట్లో కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఇంకో దాంట్లో కరివేపాకు పెట్టుకున్నానండి. చూడడానికి కూడా చాలా బాగుంది. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి పప్పు చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్కి ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టేస్తే ఏంటంటే మనకు అంటే ఇందులో ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా ఈ పేపర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకొని అంటే పప్పు అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత టిష్యూ పేపర్ వెంటనే తీసి క్లీన్ చేసేయాలి. అప్పుడు మనకు అంటే పప్పు కుక్కర్ పాడవదు, అలానే కింద స్టవ్ మీద కూడా ఏం పోదండి. నేను అంటే వెంటనే తీయలేదు కాబట్టి కొంచెం అతుక్కుపోయింది అక్కడ. కాబట్టి మీరైతే అది పప్పు అయిపోగానే తొందరగా తీసేసి ఏంటంటే కింద పోకుండా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. నచ్చితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి. చింతపండులో మనం అంటే నానబెట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మనకు చింతపండు తొందరగా నానుతుంది, సో ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ చేసేటప్పుడు మూత అస్సలు పెట్టొద్దు. మూత పెడితే ఏందంటే మనకు జిగురు అనేది వస్తూ ఉంటుంది. అదే మూత పెట్టకపోతే మాత్రం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి మనం. జిగురు రాదు. మూత పెడితేనే జిగురు వస్తుంది. కాబట్టి ఈ టిప్ కూడా నచ్చితే మాత్రం ఫాలో అయిపోండి. తర్వాత 6th టిప్ వచ్చేసి అండి, మనం ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్‌లో మనకు అంటే వేస్టేజ్ అనేది కొంచెం ఉంటది. మనం ఎంత ఏ ఐటెమ్ చేసినా కూడా కొంచెం వేస్టేజ్ అనేది వెళ్తూ ఉంటది. కొంచెం ఇలా బ్లాక్ కొన్నిటికైతే ఎక్కువ ఉంటది కాబట్టి, మనం ఇది మామూలుగా అయితే జల్లెడ పడతాము. జల్లెడ పట్టేటప్పుడు ఏందంటే ఆ బ్లాక్ అనేది కూడా కొంచెం వస్తూ ఉంటది. అలా రాకుండా ఉండాలంటే మనం జల్లెడ తీసుకొని ఇప్పుడు ఇందులోకైతే ఒక కాటన్ క్లాత్ అలా పెట్టేసామనుకోండి. పెట్టేస్తే ఏందంటే మనకు ఆ బ్లాక్ అనేది గానీ వేస్టేజ్ అనేది ఏం కింద పోదు. అప్పుడు జల్లెడ పట్టుకుంటే ఏందంటే మనకు ఆయిల్ కూడా ఫ్రెష్‌గా అయిపోతది. అది మనం కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వేస్టేజ్ ఏమున్నా ఆ కాటన్‌లో ఆగిపోతది. ఎక్కువ వేస్టేజ్ ఉంటే మాత్రం మీరు ఇంకా కొంచెం ఎక్కువ కాటన్ పెట్టుకోండి. అప్పుడే మీకు వేస్టేజ్ అనేది కింద పోకుండా ఆయిల్ కూడా ఫ్రెష్‌గా అయిపోతది. సో, ఈ టిప్ కూడా నచ్చితే మాత్రం ఒకసారి ఫాలో అయిపోండి. అలానే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తది కదా, యూజ్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న ఆయిల్‌ని మనం కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీకు ఇందులో నేను చెప్పిన వాటిలో మీకు ఏ టిప్స్ నచ్చినాయో కామెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆయిల్ కూడా ఇప్పుడు ఎంత ఫ్రెష్‌గా అయిపోయిందో. మనం ఇప్పుడు ఇది కర్రీలో యూజ్ చేసుకున్నా కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. కాబట్టి అదే వేస్టేజ్ అనేది అందులో వచ్చేసి మనకు వచ్చేదో అలా అంటే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇలా జల్లెడ పట్టేస్తే మాత్రం మంచిగా నీట్‌గా అయిపోతది ఆయిల్. నేను చెప్పిన టిప్స్ చాలామందికి తెలిసే ఉంటాయి. కాకపోతే తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను. వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.